గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయహారంగా సామెతల గ్రంథం 14 అధ్యాయం 19 వచనం ధ్యానించుకుందాం. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీను నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. చదవబడిన వాక్యంలో మంచివారి ఎదుట అనగా నీతిమంతుల ఎదుట ఎవరు వంగుతారట? చెడ్డవారు, భక్తిహీనులు. ఎందుకు వంగుతారు? ఒకప్పుడు అదే నీతిమంతుల్ని, అదే మంచివారిని ఈ చెడ్డవారి భక్తిహీనులు బాధపరిచి రూడ్గా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ, ఎందుకంటే వారిలో దైవ భయం కానీ దేవునికి భయపడి ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదని యోచన ఉండదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు మంచిగా ఉండి నీతిగా ఉన్న వారు ఏం చేస్తారంటే వారు బలవంతులైనా సరే ఓర్చుకుంటారు, సహిస్తారు, భరిస్తారు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. భక్తుడైనటువంటి యోసేపు జీవితం చూస్తే యోసేపు జీవితంలో అన్యాయంగా తన అన్నయ్యలు తన్ని కొట్టారు, అమ్మేశారు. యోసేపు దేవుడి ద్వారా ఆదరింపబడ్డాడు. దేవుడు యోసేపుని చాలా ఉన్నతమైన స్థితిలో హెచ్చించిన తర్వాత యోసేపు అన్నయ్యలు తన దగ్గర సాగిలు పడేలా చేశాడు దేవుడు. వంగారు, తలదించుకున్నారు. అప్పటి వరకు యోసేపు ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు. అలాగే మొర్దెకైని, ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని చూడొచ్చు. మొర్దెకై దుర్మార్గుడైన మహామంత్రి అయిన హామాను ద్వారా చాలా బాధలు పడ్డాడు. కానీ ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు. ఒకరోజు వచ్చింది, రాజు పిలిచి ఆ మొర్దెకై ఎదుట నీవు సాగిలపడు, మొర్దెకైకి రాజవస్త్రాలు ధరించి మొర్దెకైని ఊరేగించు, అందరూ అతని ముందు శాల్యూట్ చేయాలన్నారు. దేవుడు ఆయన తగిన సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే ఓర్చుకుంటూ సహించాలి, భరించాలి. దేవుడు అంటున్నాడు, ఐ విల్ రిపే. నేను వాళ్ళకి ఎలా చెల్లించాలో వాళ్ళకి సరైనటువంటి ప్రతీకారం నేను చేస్తాను. నీకు నువ్వే పగ తీర్చేసుకోవద్దు, నువ్వు ఓర్చుకో, సహించు అంటున్నారు. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుడు నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. నేనే ప్రతిఫలం ఇత్తును. మన యొక్క శత్రువులు అవ్వచ్చు, మనల్ని బాధపరిచిన వారు అవ్వచ్చు, ఎవరైనా సరే వారు మనకి ఎలా ఉంటుందంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఉంటుంది. వాడు చేసిందని తిరిగి తొందరగా చేసేయాలి. కానీ నిజంగా దేవునిలో మనం మంచివారంగా, నీతిమంతులుగా ఉంటే అలా చేయకూడదు. దేవుని చిత్తానికి విడిచిపెట్టాలా. దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఎలా ప్రతిఫలం అవ్వాలో నేను ఇస్తాను. అవమానం ఏమైతే ఉందో నీ కథకి ముగింపు కాదు. అవమానం నీ కథకి, నీ జీవిత కథకి అవమానం ముగింపు కాదు. అవమానం అనేది నీ జీవిత కథలో ఒక భాగం మాత్రమే. కన్నీళ్ళని నీ దేవుడు, నీ కన్నీళ్ళు మర్చిపోయే దేవుడు కాడు. సరైన సమయంలో నీ కన్నీరుని, నీ అవమానాన్ని, నీ నీతిని దేవుడు తగిన ఫలంతో దేవుడు దీవిస్తాడు. నీ నీతిని వెలుగుగా ప్రకాశింపజేస్తాడు. నీ సిగ్గుని, ఈరోజు నీకు కలిగిన సిగ్గు, అవమానాన్ని రేపు సాక్షిగా మార్చుతాడు. అదే వాగ్దానం. యేసు ప్రభు జీవితంలో అదే జరిగింది. యేసు ప్రభు సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్యపరిచాడు, దేవుని మహిమకు చేరుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు దేవుని నమ్ముకుని నీతిగా జీవించి ఎంత పౌరుషం ఉన్నా, ఎంత పంతం ఉన్నా, ప్రభా నీకే అప్పగిస్తున్నాను ఈ పెయిన్ అని చెప్పి దేవునికి అప్పగిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు నీకు కలిగిన అవమానాన్ని నిర్లక్ష్యం చేయి. అదే అవమానాన్ని ఆలోచన చేసుకుని బాధపడద్దు. ఒకరోజు వస్తుంది, నువ్వు ఎంత అవమానం పొందేవో ఖచ్చితంగా 2 రెట్లు ఘనత పొందుకుంటావు. నీ స్వాస్థ్యం ఎంతైతే నీకు రాలేదో ఖచ్చితంగా 2 రెట్లు స్వాస్థ్యాలు పొందుకుంటావు. యెషయా గ్రంథం 61:7 మీ యవన కాలమునకు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనంతరు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎంత భాగం అండి? డబల్ పోర్షన్, రెట్టింపు భాగం పొందుతారు. నీ అవమానం ప్రతిగా ఎంత ఘనత పొందుకుంటావు? రెట్టింపు ఘనత.
ఇది ఎంత ఆదరణ అండి, ఇది ఎంత ధైర్యం అండి. ఈరోజు నీకు కలిగిన అవమానానికి, లేక ఈరోజు భక్తిహీనుడు నీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకి నీకు బాధ కలగవచ్చు. ఆ బాధ చాలా కాలం నుంచి నీలో ఉండొచ్చు. ప్రభుత్వం అష్యూరెన్స్ ఏంటంటే, గాడ్ విల్ టర్న్ యువర్ షేమ్ ఇంటూ ఆనర్, బట్ వెయిట్ పేషెంట్లీ టిల్ హిస్ డ్యూ టైమ్. దేవుడు నీ అవమానాన్ని, సిగ్గుని ఘనతగా మార్చుతాడు. ఎటువంటి ఘనత? రెట్టింపు ఘనత. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే, కొంచెం ఓర్చుకో. దేవుని సమయం వచ్చేంత వరకు సహించు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ మాట. నీతిమంతుల ఇంటి ముందు భక్తిహీనులు తల ఉంచుకునే రోజు వస్తుంది. మంచివారి ముందు చెడ్డవారు, నీతిమంతుల ముందు భక్తిహీనులు తలుపు వద్ద వంగుదురని వాక్యం. దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న ఈ మాట మన జీవితంలో నెరవేరులాగున దేవుని అడుగుదాం. ప్రభువా, నాకు ఓర్పు నువ్వి, నాకు సహనమువి, నువ్వే ప్రతిఫలం ఇచ్చేవాడవు గనుక పరిస్థితులు నీకు అప్పగిస్తున్నాను. నాకు నీవే న్యాయము తీర్చయ్యా, నా పక్షముగా నీవే వ్యాజ్యమాడు ప్రభు అని దేవునికి అప్పగిద్దాం. మనకి బలం ఉండొచ్చు, దెబ్బలాడే శక్తి ఉండొచ్చు, కానీ క్రీస్తులో మనము ఓర్చుకుందాం, సహిద్దాం. క్రీస్తు ద్వారా రెట్టింపు ఘనతను, రెట్టింపు స్వాస్యాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ఏ అవమానానికి, ఏ విధమైనటువంటి బాధలకి మేము గురైనా నీ వాక్యం చెప్పినట్టుగా అవమానంను నిర్లక్ష్యపెట్టు, సిలువను సహించు, అప్పుడే దేవుని మహిమను పొందుకుంటావు అనే విధముగా నీ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. ప్రభువా, జరుగుతున్న సమస్తమైనటువంటి అవమానము, కీడును నీకు అప్పగిస్తున్నాం. నీవే ఎవరికి ఎలా ప్రతిఫలం ఇవ్వాలో నీవే ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నమ్ముతూ నీకు అప్పగిస్తున్నాం. నీవే మమ్మలను సంరక్షించి, కాపాడి, నడిపించి, క్షమించి, దీవించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇప్పుడెల్లప్పుడూ మనల్ని నడిపించి, మనల్ని రక్షించి, కాపాడి, క్షమించి, పరిశుద్ధపరిచి, ప్రతి కీడును, సాతాను శక్తులను కాల్చివేసి, లయపరిచి, జయ జీవితంతో మన సమాధానం దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.